ఈ వీడియోలో మనం బుక్ మై షో ఎలా క్లిక్ అయింది, దాని ఫౌండర్ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం. బుక్ మై షో ఫౌండర్ అయిన ఆశీష్ హేమ్రాజ్ అని ముంబైలో పుట్టి పెరిగాడు. చదువుల్లో బాగా ఉండేవాడు. తన గ్రాడ్యుయేషన్ అయిపోయాక సిండెన్ హమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే కాలేజ్లో ఎంబీఏ చదివాడు. అప్పుడు తాను జే వాల్డర్ థామ్సన్ అనే అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేసేవాడు. అక్కడ మార్కెటింగ్ గురించి, బిజినెస్ గురించి ఎక్కువగా నేర్చుకున్నాడు. ఇంకా తాను పెద్ద వ్యాపారం చేయాలని, కొత్తగా ఏదో ప్రారంభించాలని ఎప్పటి నుంచో కలలు కనేవాడు. 1999లో ఆశీష్ సౌత్ ఆఫ్రికాకి వెకేషన్ కు వెళ్ళాడు. ఒక రోజు సాయంత్రం రేడియో వినేటప్పుడు ఒక ప్రకటన విన్నాడు. అది రగ్బీ మ్యాచ్ టికెట్లు ఫోన్లో బుక్ చేసుకోవచ్చని చెప్పింది. ఆ యాడ్ విని ఆశీష్ ఆశ్చర్యపోయాడు. ఇండియాలో కూడా ఇలా టికెట్లు బుక్ చేసుకోవచ్చు కదా అని ఆలోచించాడు. ఆ ఆలోచనతోనే ఆశీష్ ముంబైకి తిరిగి వచ్చాడు. తన ఫ్రెండ్స్ పరీక్షిత్ ధర్ ఇంకా రాజేష్ బలపాండే దగ్గరికి వెళ్ళి ఈ కొత్త ఐడియా గురించి చెప్పాడు. వాళ్ళ ముగ్గురికి కూడా ఈ ఐడియా చాలా కొత్తగా ఇంకా రిస్కీగా తోచిన ముందుకు వెళ్ళడానికి చేతులు కలిపి బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో బిజినెస్ మొదలుపెట్టారు. బిగ్ ట్రీ మొదలుపెట్టినంత సులభంగా ముందుకు సాగలేదు. అప్పట్లో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులో లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతేకాకుండా మొదట్లో వాళ్ళు ఆన్లైన్ టికెటింగ్ కాకుండా ఫోన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సర్వీస్ ఇచ్చారు. ఫోన్ కాల్ చేసి టికెట్ బుక్ చేసుకునేలా చేశారు. కానీ ఇదే సరైన మార్గం కాదని వాళ్ళకి అర్థమైంది. మొదట్లో పర్సనల్ సేవింగ్స్ పెట్టి స్టార్ట్ చేసిన కొద్ది రోజులకు పెద్ద ఇన్వెస్టర్స్ దగ్గర నుండి ఫండ్స్ రావడం మొదలైంది. కానీ 2001లో .com బబుల్ బస్ట్ అనేది జరిగింది. అంటే ఆన్లైన్ కంపెనీలకు పెట్టుబడులు తగ్గిపోయాయి. ఫండ్స్ పెద్ద మొత్తంలో కోల్పోయారు. వారి వ్యాపారంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. కానీ ఇదే సమయంలోనే వాళ్ళు ఓడిపోకుండా చిన్న టీంతో తిరిగి ప్రారంభించారు. 2007 వచ్చేసరికి ఇంటర్నెట్ విస్తరిస్తున్నట్లు గమనించారు. అప్పట్లో చాలా మంది ఆన్లైన్ సేవలను ఉపయోగించే అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్ పేరు బుక్ మై షోగా మార్చారు. పాత కాల్ సెంటర్ విధానాన్ని విడిచిపెట్టి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకున్నారు. ఈ సమయానికి నెట్వర్క్ 18 అనే ఒక పెద్ద మీడియా కంపెనీ బుక్ మై షోలో పెట్టుబడి పెట్టాలని ముందుకు వచ్చింది. నెట్వర్క్ 18 నుండి మొదటి పెట్టుబడి రావడంతో కంపెనీకి మరింత బలం వచ్చింది. ఆశీష్ మరియు అతని టీంలో కేవలం కొందరు మాత్రమే టెక్నికల్ స్కిల్స్ కలిగి ఉండటం, పూర్తి వెబ్సైట్ డెవలప్మెంట్ కోసం బయటి ప్రొఫెషనల్ వెబ్ డెవలపర్స్ హెల్ప్ తీసుకున్నారు. ఆశీష్ విజన్ ప్రకారం యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్ ఉండాలని అనుకున్నాడు. అంటే సినిమా టికెట్ బుక్ చేయడం చాలా ఈజీగా ఉండాలనుకున్నాడు. వెబ్సైట్ లో వీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టిన అంశాలు ఏంటి అంటే సీట్ సెలెక్షన్, సినిమా హాల్లో తమకు నచ్చిన సీట్స్ ఎంచుకునే ఆప్షన్, టైమ్ స్లాట్ సెలెక్షన్, వివిధ టైంలలో షోలు అందుబాటులో ఉంటే వాటిలో ఎంచుకోవచ్చు, మల్టిపుల్ పేమెంట్స్ ఆప్షన్, బాక్స్ ఆఫీస్ దగ్గర క్యాష్ ఇచ్చే సమయంలో ఉండే ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇంకా ఈజీ క్యాన్సిలేషన్, ఎప్పుడైనా అవసరం ఏర్పడితే టికెట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం కల్పించింది. బుక్ మై షో వెబ్సైట్ డెవలప్ అయిన తర్వాత ఆశీష్ ఇంకా అతని ఫ్రెండ్స్ పరీక్షిత్ ధార్, రాజేష్ బల్పాండే ముందు ఉన్న మొదటి సవాలు థియేటర్ యజమానులను ఒప్పించడం. వెబ్సైట్ రెడీ అవడం ఒక సైడ్ అయితే దీన్ని మార్కెట్లో విజయవంతంగా ప్రవేశపెట్టడం మరో సైడ్. మొదట్లో ఏ కొత్త ఐడియాకైనా వ్యాపార భాగస్వాములు, థియేటర్ యజమానులు పూర్తిగా సహకరించరు. వారు ఇదంతా ఎలా నడుస్తుందో, ఆన్లైన్ టికెటింగ్ ద్వారా వారికి ఎంత ఉపయోగం అవుతుందనే విషయాలు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆశీష్ ఇంకా అతని టీం పెద్ద సంఖ్యలో థియేటర్స్ ఓనర్స్ ని కలిసేందుకు ముందుకు వచ్చారు. తమకున్న పరిచయాలను వాడుకొని సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళతో సంప్రదించారు. పెద్ద సినిమా థియేటర్స్, చిన్న సినిమా థియేటర్స్ ఓనర్స్ దగ్గరికి వెళ్లి తమ ఐడియా గురించి వివరించారు. బుక్ మై షో వలన వారికి థియేటర్స్ టికెట్ అమ్మకాలు ఎలా పెరుగుతాయో, ఆన్లైన్ టికెటింగ్ వలన వాళ్ళకి ఎంత లాభమో అని చెప్పారు. ఇంకా థియేటర్స్ ఓనర్స్ కి విశ్వాసం పొందడానికి బుక్ మై షో తమ వెబ్సైట్ ఫీచర్లను ముఖ్యంగా వివరించింది. టికెటింగ్ ప్రాసెస్ ఈజీ అవుతుందని, సీటింగ్ సిస్టమ్స్ ఆన్లైన్ లో చూపించగలిగితే కస్టమర్ ఈజీగా సీట్లు సెలెక్ట్ చేసుకోవచ్చని, ఆన్లైన్ ద్వారా టికెట్ సేల్ అయిన ట్రాన్సాక్షన్స్ డాటా ఉంటుందని, డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా పేమెంట్ సిస్టమ్ ఈజీ అవుతుందని చెప్పి, ఇంకా ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో డెమో ఇచ్చారు. ముఖ్యంగా వారికి ఈ విధానం ఎంత సులభంగా ఉంటుందో చూపించడం బుక్ మై షో విజయానికి కీలకం అయ్యింది. స్టార్టింగ్ లో ఒక్కో థియేటర్ యజమానికి ప్రత్యేక ఆఫర్లు అందించారు. టికెట్ అమ్మకాల కోసం కమిషన్ తీసుకునే విధానాన్ని క్రమంగా ప్రోత్సహించారు. ప్రతి థియేటర్ షో టైమింగ్లు, ఆన్లైన్లో డబ్బు చెల్లింపు పద్ధతులు, సీటింగ్ సౌకర్యాలు వంటివి డేటా సిస్టంలో ఎంటర్ చేశారు. ఇంకా ప్రతి ఒక్క థియేటర్స్తో స్టాండర్డ్ అప్డేట్స్ పొందడం, మార్పులుంటే ఆన్లైన్లో అప్డేట్ చేయడం వంటి విధానాలతో సిస్టమ్ను నిర్వహించారు. అయితే కేవలం వెబ్సైట్ ఉందని నమ్మించి కస్టమర్స్ని పెంచుకోవడం ఈజీ కాదు. కాబట్టి వీరు సినిమా టికెట్ బుకింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేస్తున్నామని యాడ్స్ చేయడం మొదలుపెట్టారు. మొదట్లో కస్టమర్స్ని పెంచుకోవడానికి డిస్కౌంట్ కూపన్లు అందించి బుక్ మై షోలోకి రప్పించారు. ఇది ఎక్కువ మంది ఆన్లైన్లో టికెట్
బుక్ చేసుకునేలా చేసింది. 2010 తర్వాత బుక్ మై షో కేవలం సినిమాలు కాకుండా వివిధ ఎంటర్టైన్మెంట్స్ ఈవెంట్స్, స్పోర్ట్స్ టికెటింగ్ వైపు కూడా దృష్టి పెట్టింది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లకు టికెట్ బుక్ చేసే సదుపాయం కల్పించింది. స్పోర్ట్స్, మ్యూజిక్ ఈవెంట్స్, లైవ్ ఈవెంట్స్ ఇలా అన్ని చోట్ల కూడా టికెట్లను అందించారు. 2016 నాటికి బుక్ మై షో సౌత్ ఏషియా దేశాలకు విస్తరించడంతో వారి బ్రాండ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. 2017లో పేటీఎం వంటి కంపెనీలు కూడా టికెటింగ్ రంగంలోకి రావడంతో పోటీ పెరిగింది. అయినప్పటికీ బుక్ మై షో పెట్టుబడులు ముఖ్య ఈవెంట్లలో ప్రత్యేక టికెటింగ్ ఒప్పందాల ద్వారా తన స్థానాన్ని బలపరుచుకుంది. మస్తీ టికెట్స్, టౌన్ స్క్రిప్ట్ వంటి సంస్థలను కొనుగోలు చేసి యూజర్ బేస్ పెంచుకోవడం, ఇంకా టెక్నాలజీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంది. కరోనా సమయంలో థియేటర్లు మూతపడడంతో బుక్ మై షో ఆదాయం 2021లో కొన్ని కోట్లకు పడిపోయింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి 2021లో బుక్ మై షో స్ట్రీమ్ అనే పే పర్ వ్యూ తరహా స్ట్రీమింగ్ సర్వీస్ ను ప్రారంభించింది. ఇది కస్టమర్స్ తమ ఇళ్లలో నుండే ఆన్ డిమాండ్ కంటెంట్ ను వీక్షించేలా రూపొందించబడింది. 2024 టైంకి బుక్ మై షో సుమారు 7,500 కోట్ల మార్కెట్ విలువతో భారతదేశంలోనే అత్యంత విలువైన ఎంటర్టైన్మెంట్ టికెటింగ్ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ సంస్థ ఫౌండర్ అయిన CEO ఆశిష్ హేమ్రాజాని వ్యక్తిగతంగా 3,000 కోట్ల నెట్వర్త్ కలిగి ఉన్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. ఇంకా ఇలాంటి విజయగాథలు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.